అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. జూలై 26, 2026 సంవత్సరము. నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకేలిక సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 నిలువు రావణ మాత, 3 అక్షరాలు రావాలన్నారు. కైకసి సరిపోతుందండి. ఈమె సుమాలి రాక్షసరాజు కుమార్తె అన్నమాట. తర్వాత 1 అడ్డం దినసరి కూలి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కై మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కైకూలి అని రాస్తే సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం పదకేలిక పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో కైకూలి అనేది దినసరి కూలి యొక్క పర్యాయపదం అని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా తెలుసుకున్నట్లయితే పదకేలిక పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 2 నిలువు 1 ఉత్తర ఆఫ్రికా దేశం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లిబియా సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం 1 పశ్చిమాసియా దేశం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సిరియా సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం పిల్లి, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి బిడాలం సరిపోతుందండి. తర్వాత 3 నిలువు ఊతం ఆసరా, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు లం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆలంబన సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం తర్వాత పిమ్మట, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆనక సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 4 నిలువు సముద్రం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కడలి సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం అలసట, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బడలిక సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం శివునికి ఇష్టమైన వాద్యం, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు డా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి డమరుకం సరిపోతుందండి. తర్వాత 5 నిలువు అన్నంలో కలుపుకొనే రసం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చారు సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం ధనస్సు విల్లు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చాపం అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 6 నిలువు బురద, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పంకం అన్న పర్యాయ పదం మనం 5 అడ్డం 8 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 11 నిలువు ఉపశాఖ, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రివట అన్న పర్యాయ పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం వంపు ఒరిగినది, 4 అక్షరాలు రావాలన్నారు. మనకు టా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఏటవాలు సరిపోతుందండి. తర్వాత 17 నిలువు దుఃఖం రోదన, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఏ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఏడుపు సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం వంటల్లో వాడే 1 సువాసన ఆకు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పుదీనా సరిపోతుందండి. తర్వాత 25 నిలువు ఆశీర్వాదం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దీవెన సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం గుడ్డులోని ద్రవం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సొన సరిపోతుందండి. తర్వాత 32 నిలువు సొమ్ము సవరిస్తే మూర్ఛ, 2 అక్షరాలు రావాలన్నారు. సొమ్మ సరిపోతుందండి. మనకు సో మొదటి అక్షరంగా వచ్చింది. సొమ్మసిల్లి పడిపోయారు అంటారు కదా.
తర్వాత 18 నిలువు పొట్టితనం. 14 గుంతల క్రీడా విశేషం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వామన సరిపోతుందండి. వామన గుంతలు అంటారు కదా. తర్వాత 21 నిలువు వృత్తాంతం విషయం. మనకు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మతలబు సరిపోతుందండి. తర్వాత 13 నిలువు మొదలు ప్రారంభం. 3 అక్షరాలు రావాలన్నారు. తొలుత సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 13 అడ్డం నారింజలోని ఒక భాగం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తొన అన్న పదం మనం 13 నిలువు 3 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతా కదే పూర్తయిపోతుందండి. తర్వాత 19 నిలువు చొక్కా సంచి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జే మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జేబు సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం జయ జయ ధ్వని. 2 అక్షరాలు రావాలన్నారు. జే జే సరిపోతుందండి. తర్వాత 22 నిలువు నుదురు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లలాటం సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం అడ్డంకి నిరోధం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు టం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఆటంకం సరిపోతుందండి. తర్వాత 28 నిలువు యోజనం 4 కోసుల దూరం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆమడ సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం అష్టదిక్కుల్లో ఒకటి. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు డా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి పడమర సరిపోతుందండి. తర్వాత 29 నిలువు ఒక రకం గాడిద. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంచర సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం నలుగురు కలిసి ఒక విషయమై చేసే విచారణ. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చర్చ సరిపోతుందండి. తర్వాత 9 నిలువు మొసలి ఒక రాశి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మకరం సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం మంట పుట్టించేది. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రంజకం సరిపోతుందండి. తర్వాత 15 నిలువు తెలుగు రిప్లై. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జవాబు సరిపోతుందండి. తర్వాత 16 నిలువు దుర్గంధం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కంపు సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం బలుపు కానిది. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వాపు అన్న పదం మనం 15 నిలువు 16 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతా కదే పూర్తయిపోతుందండి. తర్వాత 23 అడ్డం బడాయి అతిశయం. 2 అక్షరాలు రావాలన్నారు. డాబు సరిపోతుందండి. మనకు డా మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 23 నిలువు స్త్రీ పిశాచం. 3 అక్షరాలు రావాలన్నారు. డాకిని సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం కండే జొన్న వెన్ను. 2 అక్షరాలు రావాలన్నారు. కంకి సరిపోతుందండి. మనకు కం మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 30 అడ్డం 60 సెకండ్ల మొత్తం. 3 అక్షరాలు రావాలన్నారు. నిమిషం సరిపోతుందండి. మనకు నీ మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 27 నిలువు నాటకంలో భూమిక. వస్త్రభూషణాల అలంకరణ. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షం 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వేషం సరిపోతుందండి. తర్వాత 31 నిలువు అధికం పెక్కు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిక్కిలి సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం సోపతి. 3 అక్షరాలు రావాలన్నారు.
మనకు లీ రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి చెలిమి సరిపోతుందండి. అంతేనండి, ఈ వారం 10 కేలిక పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.